అరసవిల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో జిల్లా అధికారులు సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఎమ్మెల్యే శంకర్ యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేసి పలువురికి స్ఫూర్తి నింపారు. తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను 3 రోజులు ఘనంగా జరిపి 3 తరాలు గుర్తించుకునేలా నిర్వహించాలన్నారు. రథసప్తమి వేడుకలు చిక్కోలు ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోవాలన్నారు. జిల్లా అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. కింద ప్రోగ్రాము సూర్య నమస్కారాలు సూర్య దేవాలయంలో గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, జిల్లా లెవెల్ ఆఫీసర్స్ అందరూ యోగా అన్ని సెంటర్స్ నుండి కూడా ఇన్స్ట్రక్టర్స్ అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్లోన అంతా ఈరోజు చేయడం జరిగింది. ఈ రోజు నుండి 2వ తారీఖు వరకు ప్రాక్టీస్ లాగా ఉంటుంది. 2వ తారీఖున 80 ఫీట్ రోడ్లో ఇది కటన్ రైజర్ ప్రోగ్రామ్గా సామూహిక సూర్య నమస్కారాలు 5,000 మందితో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత 10 గంటలకి గ్రామీణ క్రీడలో పోటీలు ఉంటాయి. అలాగే స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలు చేస్తాం. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి శోభాయాత్ర చేస్తాం 2వ తారీఖున. మళ్ళీ ఎప్పుడులాగే దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాం. వీలైనంత దగ్గరగా, ఇంతకు ముందులాగా దూరం నుండి భక్తులు నడిపించకుండా దగ్గరలో పార్కింగ్ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేసాం.